ఒక గ్రీన్ కలర్ సంచుంది రాతోడు గారు. త్వరగా రామ్మా, మళ్ళీ పూజారి గారు గడియలు లేవు అంటున్నారు. సరే సార్, వచ్చేస్తాను. అమ్మా, హడావిడిలో ఇలాంటి ముఖ్యమైనవన్నీ మర్చిపోతారు. గుప్తా గారు, ఏదో ఒక చిన్న ఐడియా ఉంటే చెప్పరా? బాబు, అమ్మాయి ఫోటో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది బాబు? కనుక్కుంటాను పూజారి గారు. రాథోడ్ సార్, ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఫోన్ చేశాను సార్, ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఫోటో తీసుకొస్తుందని చెప్పావు కదయ్యా, ఇప్పుడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఏమో సార్, నాకేం అర్థం కావటం లేదు. అసలు కార్యక్రమానికి కావలసిన అతి ముఖ్యమైన ఫోటోని ఎలా మర్చిపోయి వచ్చారు మీరు? నీలా, నీకీ మధ్య పని మీద కంటే పెత్తనాల మీద శ్రద్ధ పెరిగిపోయింది. మనోహరి, నువ్వు కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటావనుకోలేదు. అయినా ఫోటో తీసుకొని వస్తానని చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? ఇంకెక్కడ ఫోన్ ఎత్తడం? ఖచ్చితంగా అమ్మాయి నా ఫోటో చూసేసే ఉంటుంది. నిన్నటి నుంచి మాట్లాడుతున్నా కనిపిస్తున్న నేను మనిషి కాదు అని తెలిసిపోయి ఉంటుంది. ఇంకే ఉంది, ఇళ్ళొదిలి పారిపోయి ఉంటుంది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా చివరి క్షణంలో కూడా నాకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? మీకు అన్ని తెలుసు, కానీ ఏం చెప్పరుగా. రాథోడ్, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే సార్.
ఏమేనీలా కార్యక్రమం ఇక్కడ అవుతుంటే అదేంటి అక్కడికి వెళ్ళి కూర్చుంది? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకొని చెప్పమంటారా? చెయ్యి, మరీ ఇంత అద్దె చేయకు. తెలిసింది చెప్పు. అందరూ తనని గుర్తించాలనుకుంటుందేమో అమ్మగారు. సపరేట్ గా వెళ్ళి కూర్చుంటే గుర్తిస్తారా? ఇప్పుడు మీరు నన్ను గుర్తించారు కదమ్మా, నాతో డిస్కషన్ పెట్టారు కదా, అదే కావాలేమో అమ్మాయికి. మీరే కదమ్మా తెలిసింది చెప్పమని చెప్పారు. మీరు కూడా ఈ ఫ్యామిలీ కాదు కదండి. ఇంక నేను వచ్చాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. ఏమో అనుకున్నాను గాని ఈ అమ్మాయితో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఇక్కడ ఆరుకి బాయ్ చెప్పి దానికి గుడ్ బై చెప్పాలి. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అంటే రూల్స్ ప్రకారం అలానే చెయ్యాలంట. ఓ ఓకే ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. వెళ్ళి పక్కన ఉండండి. వెళ్తాను. ముందు మీతో మాట్లాడదామని. నాతోనా? అవును, ఇందులో నా తప్పేమీ లేదు. యాక్చువల్గా ఇలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలీదు. ఏమవుతుంది? అదే నేను మీకు కనిపించడం ఎందుకో నాకు కూడా తెలియటం లేదు. నేను కూడా మొన్న కలిసినప్పటి నుంచి ప్లీజ్ అండి, మనం మళ్ళీ మాట్లాడుకుందామా? నాకు మా నాన్నకి ఏమవుతుందో అన్న టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇదేంటి, నేను మాట్లాడేదానికి ఈ అమ్మాయి మాట్లాడేదానికి సింక్ అవ్వడం లేదే. ఏంటి మిస్టర్ గుప్తా, నేనొకటి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఒకటి మాట్లాడుతుంది. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలిసినట్లేదు. నాకును అదే అనిపించుచున్నది బాలిక. నీవు మాత్రము బయటపడకము. సరే సరే. ఏంటండి, మళ్ళీ మీ తాతగారితో మాట్లాడుతున్నారా? అవునండి, మా తాతయ్యకి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి మాట్లాడుతూనే ఉంటారు. ఆత్మ కదా అండి, మనలా మనిషి అయితే కష్టాలు తెలిసేవి, ఆత్మలదేముందండి, హ్యాపీగా ఉంటాయి. అర్రరే, మీరేదో బాధపడే కార్యక్రమంలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఆత్మ ఆత్మ అని అన్నిసార్లు ఒత్తి పలుకుట అవసరమా బాలిక? అంటే ఆ అమ్మాయికి డౌట్ రాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అంతలా స్ట్రెస్ చేశా. ఒక్క నిమిషం. అయ్యో, ఏంటంటే ఇలా మాయమైపోయారు? ఏంటండి, మీరిందాక కనిపించడం గురించి ఏదో అన్నారు, అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పరా? అంటే అది
బాబు, ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. ఆ అస్థికలను తీసుకువెళ్ళి కాశీలో కలిపితే చాలా మంచిది. అదే పోయాక కాశీలో కలిపితే ఏంటి, కన్యాకుమారిలో కలిపితే ఏంటి? మీ పిచ్చి కాకపోతే. మిస్ అమ్మా, కార్యక్రమం అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారికి అబ్బా, అవి ఎప్పుడు ఉండే గొడవలే కదా. సార్ని కలవాలి అన్నావు, ఫోటో కూడా తీసుకొచ్చావు. ఇప్పుడు నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. పద వెళ్ళి కలుద్దాం. ఇంకేం ఆలోచించకు, పద మిస్ అమ్మా. సరే సార్. చాలా బాధేసింది. అది చెప్పడానికే వచ్చాను. అప్పుడు చెప్తే ఇప్పుడు బాధేసిందా? అవునండి, నాకు అన్నీ అంతే, కొంచెం లేటుగా అర్థం అవుతాయి. ఓకే ఓకే. సరే అండి, నేను సార్ని కలిసి మేడంకి దండం పెట్టుకొని వస్తాను. ఓ అవును కదూ, సరే సరే వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, దండం పెట్టడం కాదు, అక్కడ పిండం పెడుతుంది నాకేం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. మిస్సమ్మా, మిస్సమ్మా. యాక్చువల్లీ నేను అదే చెప్దామని. ఈయన ఇక్కడున్నారేంటి? ఈయనే కదా ఉంటారు. ఈయనే ఇక్కడ ఈయనలా ఉన్నారేంటి? అయినా ఈయన ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటారు? కాదండి, అసలు ఈయన ఇక్కడ ఉన్నారంటే ఈయనెవరు? మా ఆయన. అంటే మా పక్కింటి ఆయన అంటున్నా. మీ పక్కింటి ఆయన అంటే లెఫ్టినెంట్. నువ్వు జాయిన్ అయ్యేది ఆయన ఇంట్లోనే. లెఫ్ట్. ఆ తర్వాత ఏంటి? లెఫ్టినెంట్ ఈయన. ఇన్ని
రోజులు ఈయన కోసం తిరుగుతూ ఈయనతో గొడవలు పడుతున్నా. ఏంటి అలా చూస్తున్నావు? ఏ రోజు కోసమైతే పెళ్లి చూపుల నుంచి నేను వెయిట్ చేస్తున్నానో ఆ రోజు వచ్చేసింది. అమెరికా నావాడు, అమెరికా నావాడు, 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 నావాడు. అమర్ ప్రేమ కోసం నా జీవితాన్నే త్యాగం చేశా. నా సంతోషాన్ని వదులుకున్నాను. ఇన్నేళ్ళు ఒంటరిగా ఒక అనాథలాగే బ్రతికాను. కానీ దేవుడు నన్ను ఇప్పటికి కరుణించాడు. అమర్ని నావాణ్ణి చేసుకోవడానికి నాకు ఒక అవకాశాన్నిచ్చాడు. ఈసారి ముందులా అమర్ని వదులుకోనారు. ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటా. గుడ్ బై అరుంధతి. ఇవాటితో నీ కథ సుఖాంతం. రేపటి నుంచి నాది అమర్ది కొత్త కథ మొదలవుతుంది. నీవిప్పుడు చూసినది విన్నది ఇదే నిజము బాలిక. ఈ నిజము నీకు తెలియవలదని నిన్ను రమ్మని అంతగా బ్రతిమలాడి తిని ఇన్నేళ్ళు నీవు స్నేహమనుకున్నదే విషం. తోడుగా నేను రానా? మనం ఏం చేస్తున్నావు? మనం ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నీ వేదన నాకు అవగతమైనది బాలిక. కానీ నా కర్తవ్యమును నేను నిర్వర్తించవలెను. నీ దశదిన కర్మ ముగిసినది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమైనది. అసుర సంధ్య వేళ మనము బయలుదేరవలెను. నా ఫ్రెండ్ గుప్తా గారు, నా ఫ్రెండ్ నా పిల్లల్ని మా నుంచి దూరం చేస్తానంటుంది. అయినా పర్లేదు రాథోడ్ గారు,
ఆ లాక్ ని బద్దలు కొట్టమని మీ సార్ కి చెప్పండి. అమ్మా మురుగా, ఏమమ్మా మా సారు మిలిటరీ అనుకుంటున్నావా, దొంగ అనుకుంటున్నావా తాళాలు పగలగొట్టడానికి? ఇదే మాట నేను వెళ్ళి చెప్పాననుకో, నిన్ను నన్ను కలిపి షూట్ చేస్తాడు. అది కాదు రాథోడ్ గారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పొద్దు, నేను వినొద్దు. నువ్వు త్వరగా వచ్చేసాయి అంతే. హలో 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 పెట్టేశాడే. తప్పదు. అది గ్రహించి నాతో రమ్ము. ఈసారి ముందులా అమర్ని వదులుకొనారు. అసలు నువ్వన్న దానివి ఉన్నావని కూడా గుర్తు లేకుండా చేస్తా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నేను నా వాళ్ళకి దూరం అయితే ఏమైనా జరగచ్చు. లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి. గుప్తా గారిని మేనేజ్ చేయాలి. కానీ ఎలా చేయాలి? ఏమిటి బాలిక, రమ్మనుచుంటే ఏమి ఆలోచించుచుంటివి? రమ్ము. అవును మిస్టర్ గుప్తా, ఎప్పటి నుంచో అడుగుదామని మర్చిపోతూ ఉన్నా. రంగురాళ్ళు అమ్మే వాళ్ళలాగా ఉంగరాలు అన్ని పెట్టుకున్నారేంటి? సారీ సారీ సారీ, ఏదో జోక్గా అన్నానులేండి. విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు నా అంగుళీకముల చరిత్ర నీకెందులకు బాలిక? చెప్పండి మిస్టర్ గుప్తా గారు. అన్నింటికంటే ఆ చూపుడు వేలికి ఉన్న ఉంగరం ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది? ఈ అంగుళీకము మాకు చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది. మా లోకము నుండి ఏ లోకమునకు వెళ్ళవలెనన్నా, తిరిగి ఏ లోకము నుండైనను మా లోకమునకు వెళ్ళవలెనన్నా ఇదియే ఆధారము. సమయము లేదు బాలిక. నేను చెప్పేది వినండి మిస్టర్ గుప్తా. నేను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటా. మీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను. ప్లీజ్ గుప్తా గారు, నా మాట వినండి. ఏమిటి బాలిక నీవు? ఒక్క గడియ కూడా ఉండకూడదు అనినా మరలా కొన్ని రోజులను సమయము మించిపోవచ్చున్నది. పద వెళ్ళదము. సరే మిస్టర్ గుప్తా, కానీ నాది ఒక చివరి కోరిక ఉంది. నీవు కోరు ఏ కోరికను నేను తీర్చలేను బాలిక. ఉరివేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు మిస్టర్ గుప్తా. నీవు ఇప్పటికే మరణించితివి బాలిక. అది నీవు మరచుచుంటివి. ఇప్పుడు ఇన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అటులనే ఆ కోరిక ఏమియో తెలుపుము. నేను చేయగలిగినదైనా ఆలోచించదను. సరే మిస్టర్ గుప్తా, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి తనివి తీరా మా ఇంటిని ఒక్కసారి చూసుకుని ఆ తర్వాత మీ వెంట మీ లోకానికి వచ్చేస్తాను. నేను ఆ కోరికకు ఒప్పుకోను. ఏ? ఎందుకు ఒప్పుకోరు? నీవు అటుల వెళ్ళినచో మాతో రావు బాలిక. అది మాకు తెలియను. ప్లీజ్ మిస్టర్ గుప్తా, ఒక్కసారి ఇంటికి వెళ్ళి
ఆ తర్వాత పైకి వెళ్ళిపోదాం. ప్లీజ్ నా బాధని అర్థం చేసుకోండి. సరే, ఇంత బ్రతిమాలుచున్నావు కాబట్టి అంగీకరిస్తున్నాను. కానీ అచ్చటికి వెళ్ళిన పిమ్మట నేను ఇంటిలోనికి వెళ్ళాలి, నా వాళ్లను చూడాలని మాత్రం అనకూడదు. ఆహా, అలా ఏం చేయను. మీరు చెప్పినట్టుగానే వింటాను. అవశ్యము. పద, ఒక్కసారి మీ ఇంటిని వీక్షించి మా లోకమునకు బయలుదేరదాం. రాథోడ్! అమ్మో, సారేంటి ఇంత కోపంగా నన్ను పిలుస్తున్నారు? ఇంత కోపం తెప్పించేలా నేనేం చేసి చచ్చాను? ఈ రోజు నా పని అవుతూ. నాన్న మిస్ అమ్మని చూసి ఎందుకంత సీరియస్ గా వెళ్ళిపోయారు? తాళం మర్చిపోయినందుకైతే అబ్బాయి అంతలా కోపడ్డు కదండి. మరి దాని కాదన్నప్పుడు అంతగా ఎందుకు కోపడ్డాడు? ఇప్పుడు కూడా రాతోడని ఎందుకు గట్టిగా అరిచాడు? అమర్కి దానికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు బయట కలిశారు. కలిస్తే పలకరిస్తాడు గాని ఇలా కోపడతాడా అండి? అబ్బాయి ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావటం లేదండి. ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఇప్పుడు నాన్నెందుకు రాతోడిని అంత కోపంగా లోపలికి రమ్మని పిలిచాడు? అంకుల్ని లోపలికి పిలిచి మిస్ అమ్మని బయటికి పోమంటారేమో. అలా పొమ్మనడమే కదా నాకు కూడా కావాల్సింది. ఈ దెబ్బతో నేననుకున్న కేర్ టేకర్ ని పిలిపించి పిల్లల్ని కంట్రోల్లో పెడతాను. అమర్ని నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు అమర్ ఏ స్టెప్ తీసుకుంటాడో చూస్తా. ఆ స్టెప్ ని నాకు అనుకూలంగా మారుస్తా. బాగా తెలిసిన గొంతు తెలిసిన అమ్మాయి అన్నాడు. ఈ అమ్మాయిని చూస్తే భయపడి రూమ్ లో కూర్చుంది. పోనీ ఆ అమ్మాయిని అడుగుదామండి? వద్దు. అసలు ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియనప్పుడు మధ్యలో పెద్దరికం చూపించడం కరెక్ట్ కాదు. రాతోడిని పిలిచాడు కదా, ఏమంటాడో చూద్దాం. ఓ అమ్మో, ఏనేంటి ఇంత కోపంగా ఉన్నాడు? మురుగా, నువ్వే నన్ను కాపాడాలి. ఓ అమ్మాయి కడవలే. సార్, ఆ అమ్మాయి ఇంట్లోకి ఎలా వచ్చింది? సార్, అంటే అది నిన్నే అడుగుతున్నా రాతోడ్. ఆ అమ్మాయి కేర్ టేకర్ గా ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానని, ఆ అమ్మాయి కేర్ టేకర్ జాబ్ గురించి నేనే చెప్పానని తెలిస్తే ఏనుకున్న కోపానికి చంపినా చంపుతాడు. ఓ అయ్యో దేవుడా, ఎరకాటంలో పడేశావే. ఏ జన్మలో ఏ పాపము చేసితివో బాలిక, ఇప్పుడు ఇంత వ్యధను అనుభవించుచుంటివి. ఎచటకు బాలిక, అలా అంటారేంటి మిస్టర్ గుప్తా? ఇంట్లోకి చివరిగా నీ ఇంటిని నీవు చూసేదనన్న నేను చెట్టుకు తీసుకువచ్చి తిని. నీవు లోపలికి వెళ్ళినచో బయటకు రాలేవు తల్లి. అంటే నా పిల్లల్ని ఒక్కసారి చూడాలి మిస్టర్ గుప్తా. నీవు ఇంటిలోనికి వెళ్ళినచో బంధములు నిన్ను కట్టిపడేయును, బాధ్యతలు నిన్ను బందీని చేయును. ఇప్పటికే నీవు చాలా వ్యధను అనుభవించితివి. ఇక చాలు, మనము మా లోకమునకు బయలుదేరవలెను. ఈ రోజు ముగిసిన నీ దశదిన కార్యక్రమముతో నీకి ఇంటితో ముడిపడిన బంధాల నుండి విముక్తి కలిగెను. మా లోకమునకు పోయి నీ పాపపుణ్యములను లెక్క చూసుకొనెదము.
సారీ మిస్టర్ గుప్తా, నేను రావటం కుదరదు. నేను ఇక్కడే నా పిల్లలతో ఉందాం అనుకుంటున్నాను. తప్పు బాలిక. మానవ జీవితంలో మరణము ఎంతటి నిజమో, మరణించిన పిమ్మట బంధముల నుండి విముక్తి పొందుట ఎంత నిజమో, నీవిచట ఉండలేవన్నది కూడా అంతే నిజము. పద వెళ్ళదాం. అమ్మ బాబోయ్, మీరెన్ని చెప్పినా కానీ నేను రాను మిస్టర్ గుప్తా. మీరు కూడా పైకి వెళ్ళి ఆ నరకంలో ఏముంటారు చెప్పండి. ఇక్కడే ఎంచక్క భూలోకంలోనే ఉండిపోండి. మీరు రిలాక్స్ అవ్వండి ముందు. విధిని ఎదిరించుట తప్పు బాలిక. తలరాతను తప్పించుకొనుట అసంభవం. ఏంటండి అరుస్తున్నారు? భయపెడదాం అనుకుంటున్నారా? నాకు కరాటే తెలుసా? కొంపు కూడా తెలుసా? ఇదెక్కడి శిరోభారం తల్లి నాకు. నీ ఇంటికి వెళ్లి వీక్షించి వచ్చేదమంటే ఇచ్చట వరకు తీసుకువచ్చి తిని ఇప్పుడు పిల్ల పిచ్చుకలను చూడబలను, పలకరించబలను అనుచుంటివి. అవునండి, ఇక్కడ నా పిల్లలకి ప్రమాదం ఉంది. నా కుటుంబ సంతోషంలో లేదని తెలిసి ఎలా రమ్మంటారు మీరు? చెప్పండి మిస్టర్ గుప్తా. ఇప్పుడు ఏమి చేయవలే, ఎటుల చేయవలే? చిత్ర విచిత్ర గుప్తా, నీవు చింతించుటయేలా? నీ ప్రతిభ ప్రదర్శించు సమయం ఆసన్నమైనది. యమలోకమును నీకున్న ప్రతిష్ఠ తెలియక ఈ బాలిక ఇటుల మాట్లాడుచున్నది. ఓహో, నీకు ఆదేశించటము తెలుసు. అవసరమైనచో జిత్తుల మారిలా మారి నీకు కావలసినది దక్కించుకునుటయూ తెలుసు. మరిచితిని కదా. అంగుళీకమా, ఓ నా అంగుళీకమా, అంగుళీకమా, ఓ నా అంగుళీకమా. సారీ. బట్టలు సర్దేసుకుంటున్నావు. నిన్ను వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారా? నేనేమైనా అత్తారింట్లో ఉన్నానా అండి బొట్టు పెట్టి అన్ని చెప్పడానికి? ఆయన్ని చూసిన చూపులోనే నాకు అర్థమైంది ఉద్యోగం ఊడింది అని. ఏమైంది? ఇంట్లో బట్టలు సర్దాలి కానీ బ్యాగ్ లో సర్దేస్తుంది. అసలు నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి, పర్ఫెక్షనిస్ట్ అయిన మా సారికి గొడవ ఎలా జరిగిందమ్మాయి? గొడవ సమస్య ఏదైతే ఏంటి రాథోడ్ గారు? అరుస్తారా, తీరుస్తారా? పరిష్కారం చెబుతా. నాది పరిష్కారం లేని సమస్య రాథోడ్ గారు. మీరే కాదు, డైరెక్ట్ గా దేవుడు దిగొచ్చినా నాకు హెల్ప్ చేయలేడు. నేను మాటిస్తున్నాను, నీకు నేను హెల్ప్ చేస్తా. సరే, మీ ఇష్టం. కానీ నేను చెప్పేది వినడం చాలా కష్టం. పర్లేదులే, చెప్పు. అయినా అమ్మాయి, మనలో మన మాట నీకెందుకంత నోటి దురుసు? ఒక్కసారైనా గాని ఆయన లెఫ్టినెంట్ అనే డౌట్ రాలేదా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు, ఎలా మిస్ అయ్యానా అని. మామూలుగా అయితే మనిషిని చూడగానే సూపర్ గా అంచనా వేస్తా. ఏంటి?
నువ్వు అంచనా మా సారు చెప్పింది కరెక్టేనమ్మాయి, నీకు కొంచెం లూజే. ఏమన్నారు? ఏమి లేదులే అమ్మాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేయడానికి ఏముంది రాథోడ్ గారు, సర్దుకొని వచ్చిన దారిలో వెళ్ళిపోవడమే. మరి మీ నాన్న కోసం సంతకం కావాలన్నావుగా? ఇప్పుడు ఆయనున్న కోపానికి నేను వెళ్లి సైన్ అడిగితే చంపినా చంపుతారు. అబ్బే, మా సారు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మాయి. కాదు, కోపం ఎక్కువ. అబ్బా, కోపంతో పాటు సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. ఇదిగో నువ్వు వెళ్ళి ఇలా మా నాన్నగారికి బాగాలేదు, అర్జెంటుగా సంతకం కావాలి అని అడుగు. నీ బాధ చూసి మా సారు గుండె కరగొచ్చేమో కదా. ఆయన కరిగే టైపు కాదు రాథోడ్, కాల్చే టైపు. ఈ అమ్మాయి అన్న మాటలకి ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోరు. ఆయనకి నిజంగా గుండె ఉంటే నన్ను చూసిన వెంటనే నా గుండెల్లో గోలి దింపేవాడు రాథోడ్ గారు. ఈ సెంటిమెంట్ యాంగిల్స్ ఏం వర్కౌట్ అవ్వలేండి. నా దారిని నేను పోతా. మా నాన్నని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకుంటా. సరేనమ్మా, పద, నేను డ్రాప్ చేస్తా. నా టైం బ్యాడమ్మా, చేసేదేముందమ్మా, నువ్వేదంటే అదేనమ్మా. అయినా నీలాంటి మంచి క్యూట్, స్వీట్, ఇంటెలిజెంట్ కేర్ టేకర్ ని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాం తెలుసా. అంతే కదా మై డియర్ సిస్టర్ అండ్ హ్యాండ్సమ్ బ్రదర్స్. మీ మొహాల్లోనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నారో. నాకెందుకు మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తోంది. మేం కూడా వెయిటింగ్. సరే, జాగ్రత్తగా ఉండండి. అలా ఇంట్లో నుంచి ఇంకోసారి వెళ్ళకండి. వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. మిస్సమ్మా, చెప్పమ్మా. ఐ విల్ మిస్ యూ అమ్మా. అంచు, లాస్ట్ ఎలా కేక్ అప్పు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. మిస్సమ్మా, అయ్యో రాథోడున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలి? ఇదేంటి మిస్ అమ్మ అక్కడ ఆగిపోయింది? అయ్యో, ఇప్పుడు నేను మాట్లాడితే రాథోడు ఈ అమ్మాయిని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయికి నిజం తెలిసిపోతుంది. నేను వెళ్తున్నానండి. ఇదేంటి, ఈ అమ్మాయి వెళ్తుందని నాకు తెలుసు కదా, మళ్ళీ చెప్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది.
ఇప్పుడు ఈ అమ్మాయికి నిజం తెలిసిపోతుంది, నేను ఆత్మ అని తెలిసిపోతుంది. ఓహో, ఇంట్లో అందరికి వెళ్ళొస్తా అని చెప్పింది కదా, నాకు కూడా చెప్పాలనుకుందేమో పిచ్చి పిల్ల. రిపీట్ కంటెంట్ అయినా ఫీల్ తో చెప్తుంది కదా, మళ్ళీ ఇంకోసారి విందాం. వెళ్ళొస్తానండి. పిల్లల గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. కుదిరినప్పుడు పిల్లల్ని చూసుకోండి. వాళ్ళు పొమ్మన్నా కూడా నువ్వు ఇంకా ప్రేమ చూపిస్తున్నావు. నీకంతా మంచే జరగాలమ్మా, మంచే జరగాలి. ఈ అమ్మాయిని వెళ్లకుండా ఆపాలంటే నేను ఈ అమ్మాయితో మాట్లాడాలి. కానీ ఈ రాతోడు ఇక్కడ ఉండగా మాట్లాడలేను. దేవుడా, ఏదో ఒకటి చేసి ఈ రాతోడిని ఇక్కడి నుంచి పంపించేవా? ఎవరు నువ్వు? ఎందుకు గేట్ లోపలికి వచ్చావు? అదేంటి రాతోడు గారు, మీకెవరో తెలీదా? ఊళ్ళో ఉన్న దసరా వేసగాళ్ళంతా నాకెలా తెలుస్తారమ్మా? అయ్యో, గుప్తా గారు రాతోడికి కనిపిస్తున్నారా? ఇది ఎలా సాధ్యం? గేట్ ఓపెన్ చేయగానే ఇంట్లోకి దూరినట్టున్నాడు. పంపించేసి వస్తానుండమ్మా. అమ్మాయి, అక్కడ నీకు ఎవరైనా కనిపిస్తున్నారా? చిత్రగుప్తుడి వేషం వేసుకుని ఒక ఆయన ఉన్నాడు కదా, ఏ మీకు కనిపించడం లేదా? నాకు కనిపిస్తున్నాడు. నీకు కనిపిస్తున్నాడో లేదో ఏమోనని. మీకు కనిపించినప్పుడు నాకెందుకు కనిపించడు? అంటే నాకు కనిపించే వాళ్ళందరూ మీకు కనిపించాలని రూల్ ఏం లేదు కదండి. అలానే మీకు కనిపించే వాళ్ళందరూ నాకు కనిపించాలని రూల్ ఏం లేదు కదా. ఎవరికి కనిపించే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. గుప్తా గారి రింగు తీసేయటం వల్ల ఆయన అందరికీ కనిపిస్తున్నట్టున్నారు. అయ్యో, ఇప్పుడు ఇది ఆయనకి ఎలా చెప్పాలి? నాకు కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్, అడగచ్చా? ఓకే, అడుగు. ఇప్పుడు మీరు నన్ను ఈ ఇంటి పెద్దగా బయటికి పొమ్మని చెప్పారా, నాతో గొడవ పడిన మనిషిగా పొమ్మని చెప్తున్నారా, లేదా కేర్ టేకర్ గా నా పనితనం చూసి పిల్లల్ని చూసుకోవడానికి పనికి రానని డిసైడ్ అయి బయటకు పొమ్మని చెప్పారా? పది మందిని ఇంటర్వ్యూ చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసి మాకు మళ్ళీ సపరేట్ గా టెస్ట్లు పెట్టి ఈ పనికి నేను సూట్ అవుతానని డిసైడ్ అయ్యి మరి ఈ ఇంట్లో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. ఆ పెద్దవాళ్ళు తీసుకున్న డెసిషన్ కూడా తప్పంటారా? మనోహరి గారు, రాథోడ్ గారు, పిల్లలు వీళ్ళందరి మీద నమ్మకంతో మీరు డెసిషన్ తీసుకోమని చెప్పారు. మరి అందరూ కలిసి సెలెక్ట్ చేస్తే కేవలం మీకు నచ్చలేదని తీసేస్తా అంటున్నారు. ఇది న్యాయంగా అనిపిస్తుందా సార్ మీకు?
సార్, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నట్టే ఇంట్లో ఉంటారా? అమ్మతో ఉన్నట్టే పిల్లలతో ఉంటారా? కొంచెం ఎక్కువ మాట్లాడానని నాకు గన్ను గురి పెట్టారు. అలానే మనోహరి గారు ఎక్కువ మాట్లాడారని తనకు కూడా గన్ను గురి పెడతారా? లేదు కదా. నేను బయట ఉన్నట్టే పని చేసే చోట ఉంటానని మీరెలా డిసైడ్ అయ్యారు? మీరు మనోహరి గారితో పెళ్లి చూపులకని వెళ్లి మేడం గారిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది? సార్కి ఇంకా కోపం తెప్పించేలా ఉంది. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానికి మేడం కరెక్ట్ గా చెప్పడం వల్ల మేడం మీకు నచ్చారని నాకు తెలిసింది. కావాలంటే మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి, లేదా టెస్ట్లు పెట్టండి. నేను సెలెక్ట్ కాకుంటే అప్పుడు నన్ను బయటికి పంపించండి. అంతేగాని ఇలా బయట జరిగిన గొడవలన్నీ తీసుకొచ్చి ఇంట్లో రివెంజ్ తీర్చుకోవడం కరెక్ట్ కాదు సార్. అతనికి ఆమ్యామ్యాలు తీసుకునే అలవాటుందా? గిఫ్టుల రూపంలో అయినా సరే. నీ వస్తువుల మీద నీకు జాగ్రత్త లేదు. నీ వస్తువు కింద పడిపోయినట్టుంది. పోవయ్యా. పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకునే అనుకోవలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నీలో పిల్లల్ని చూసుకునే అంత బాధ్యత నాకు ఎప్పుడూ కనిపించలేదు. నీకే తప్పుల తేడా తెలియనప్పుడు నా పిల్లలకి చెప్పలేవు అని రిజెక్ట్ చేశా. నేను కూడా మిమ్మల్ని కలిసినప్పుడు ఏదో కంగారులో కోపంలో 1-2 సార్లు నోరు జారుండొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పని తెలిసినా తప్పు చేయాల్సి వచ్చిండొచ్చు. నా పరిస్థితి తెలియకుండా మీరెలా తప్పనుకుంటారు? తప్పు చేసే ప్రతి వాడి దగ్గర కారణం ఉంటుంది. అమర్, ఇద్దరు మాట్లాడేది కరెక్టే అనిపిస్తుంది. ఇలా మాటకి మాట అనుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. నా దగ్గర ఉందండి. నేను అన్ఫిట్ అని ఆయన అంటున్నారు. లేదు, నేనే కరెక్ట్ అని నేను అంటున్నాను. నాకు కొంచెం టైం ఇస్తే నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. సరే, నీకు 3 days టైం ఇస్తున్నా. నీ వల్ల ఒక్క ప్రాబ్లం వచ్చినా, పిల్లల విషయంలో తప్పు జరిగినా ఇంకోసారి డిస్కషన్స్ ఉండవు. డైరెక్ట్ బయటికే. నాకోకే. అదే ఈ 3 days లో నేను పిల్లల్ని చూసుకోగలను అనిపిస్తే? నువ్వు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులకి అగ్రిమెంట్ చేపిస్తా. ఎవ్వరూ నిన్ను తీసేయడానికి వీలు లేకుండా. ఓకే, డన్. చూద్దాం ఈ 3 days లో నా ఇన్స్టెంట్ కరెక్టో, నీ కాన్ఫిడెన్స్ కరెక్టో. మేము చిత్ర విచిత్ర గుప్తుల వారము కదా, మా వేషధారణ కూడా విచిత్రముగానే ఉండును. బహు చిత్రముగానున్నది కదా. అయినను ఇది వేషము కాదు, బక్కరక్షకబట. నీకు ఎటుల వస్త్ర నిబంధన ఉన్నదో అటులనే మాకు వస్త్ర నిబంధన ఉన్నదన్నమాట. మీరు మేము ఒకే కర్తవ్యమును నిర్వర్తించదము. ఇక్కడ మీరు తప్పు చేసినచో చెరసాలలో బంధించెదరు.
మేమైతే తప్పు చేసిన వారిని సలసల కాగు నూనెలో వేయించదము. మరి నేను అంత జోకలా కనపడతాడానా? ఓహో, నీతో నేను పరిహాసం ఆడుచుంటిననుకుంటివా? ఓ బక్క రక్షక బట, నీతో నాకు పరిహాసమేలా? నిజమే పలుకుచుంటిని. ఓ బక్క రక్షక బట, ఏమిటి సునకము వలె వాసన చూచుచుంటివి? తాగింది దిగలేదా నీకు? ఎవరి మీదే? యమపురి. నిజం చెప్పకపోతే తోలు తీస్తా ఏమనుకుంటాడావు? అయ్యో బక్క రక్షక బట, నేను చెప్పేది సత్యమయ్యా. నేను యమపురి నుంచి ఈ లోకమునకు ఒక ఆత్మను తీసుకుపోవుటకు వచ్చి తిని, కానీ ఆ ఆత్మ నన్ను మాయ చేసి నా అంగుళీకమును తస్కరించినది. అది తిరుగు పొందుటకై నేనీ ద్వారమును దుముకుచుంటిని. నాకు నువ్వు ఇలా తగులుకున్నావేంద్రా? సినిమాగా చెప్తుండవేంది? సినిమా కథ? ఓహో, చలనచిత్రపు కథ. ఇప్పుడు అర్థమైందిరా నాకు. నువ్వు దొంగతనం చేసేవన్నీ ఇలా ఉంగరాలు చేర్చుకుంటున్నావు, అంతే కదా? దొంగతనం అనగా తస్కరించి అనుచుంటివా? కొన్ని బంధాలకి బంధుత్వాలే ఉండాల్సిన అవసరం లేదు. అండి కాదు, అక్క. ఇంకెప్పుడు నువ్వు ఒంటరి దానివి అనుకోవద్దు. నీకు అక్క ఉంది. ఇంతకు ముందు దేవుడు ఒక అక్కని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు. బంధాన్ని ఇచ్చాడని ఆనందపడే లోపు బాధని మిగిలిచ్చాడు. మన జీవితంలోకి ఎవరు కారణం లేకుండా రారు అని మా నాన్న చెప్పేవారు. ఆ బంధం ఎందుకొచ్చిందో, ఎందుకలా అర్థాంతరంగా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలనుంది. చెప్పకుండా వచ్చి చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. కానీ అర్థాంతరంగా వెళ్ళిపోయి ఎవరూ తీర్చలేని లోటు మిగిలించింది. నిజమ్మా? ఏంటా బంధం? ఇక నుంచి నన్ను నువ్వు అక్క అని పిలుస్తావా? అలానే అక్క అని పిలుస్తాను. అయ్యో, ఆ కన్నీళ్ళేంటి? నన్ను నువ్వు అక్క అని పిలిస్తే చాలా ఆనందపడిపోయాను. ఆ దేవుడికి నా ఆనందాన్ని చూసి కుళ్ళు వేసినట్టుంది. ఆ ప్రేమని నాకు దూరం చేశాడు. నువ్వు చెప్పినట్టు నాకు రాసి పెట్టలేదేమో. ముగిసిన కథను మళ్లీ మొదలుపెట్టుటకు, రుణపడిన బంధంతో బాధ్యత తీర్చుకొనుటకు. అందుకే నువ్వు పిలుస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. అయ్యో, దీంట్లో పడి ఇక్కడికి వచ్చిన విషయమే మర్చిపోయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నీ వల్లనే నా జాబ్ నిలబడింది. అందుకే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పాలనుంది.
ఏమైందక్క? నేను నిన్ను ముట్టుకోవడం నీకు నచ్చదా? మొన్న చేయి పట్టుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇలానే రియాక్ట్ అయ్యా? చిచి, అలా ఏం లేదు. మా ఊళ్ళో ఇలా అక్క చెల్లెళ్ళు హక్ చేసుకుంటే త్వరగా విడిపోతారు అని నమ్ముతారు. చిన్నప్పటి నుంచి నాకు కూడా అలానే అలవాటైంది. ఇదేదో వింత నమ్మకంలా ఉంది, కానీ విడిపోతామంటున్నావు కాబట్టి ఎందుకొచ్చిందిలే. నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదక్క. నీ వల్లనే జాబ్ వచ్చింది, నీ వల్లనే ఈ రోజు నా జాబ్ నిలబడింది. అంటే ఈ 3 రోజులు ఏ తప్పు చేసినా ఇంట్లోంచి పంపించేస్తానన్నారు కదా మీ సారు. తప్పు చేస్తే కదక్క, నేను తప్పు చేయను. నా పని నేను కరెక్ట్ గా చేస్తా. పోనీ నన్నేవైనా సలహా ఇమ్మంటావా? వద్దక్క, నీ సలహాలతో నేను ఇంట్లో ఉంటే నువ్వు ఉన్నట్టు కానీ నేనున్నట్టు కాదు కదా. అందుకని నా సిన్సియారిటీయే నా జాబ్ ని కాదు. ఇప్పటిదాకా ఇంట్లో ఎలా నడిచిందో నాకు తెలీదు. పిల్లలకి నేను చెప్పింది వండాలి, అదే పెట్టాలి, అదే ఫైనల్. అండ్ ఇట్స్ మై ఆర్డర్. ఏంటి, మీరు కూడా ఆర్డర్స్ వేస్తారా? ఏ, మీ లెఫ్టినెంట్ సార్ ఆర్డర్స్ వేయగలిగినప్పుడు పిల్లల కోసం నేను వేస్తే తప్ప? పిల్లలకి నేను చెప్పిందే వండు. ఇట్స్ మిస్ అమ్మాస్ ఆర్డర్. ఓకేనా? సరేనమ్మా. వండు. ఎవరో ప్లాన్ చేసి ప్రిపరేషన్ చేసి ఈవిడని బయటికి పంపించాల్సిన అవసరం ఏమి లేదు. ఏమంతటేమే పోయేటట్టుంది. జస్ట్ ఏమి ఇలాగే 1 గంట సేపు ఉంటే సార్ వెళ్ళిపోమ్మడానికి 100 రీజన్స్ ఇస్తుంది. అమ్మో, ఈ హిట్లర్ ఎక్కడున్నాడేంటి? కొంపదీసి మన పర్ఫార్మెన్స్ చూసాడా? చూస్తే చూడండి, దాంట్లో ఏముంది? నేనేమైనా తప్పు చేశానా? ఏంటిది? ఏది సార్? అదే నువ్వు చేసిన పని. నేనేం చేశాను? వెటకారంగా అడగలేదు సార్, నిజంగానే అడిగాను. అంటే నేనేం చేసినా మీకు నచ్చదు కదా, అలా నచ్చని చాలాలో ఏం నచ్చలేదో అడుగుతున్నా. పిల్లల ఫుడ్ విషయంలో నీకు నచ్చినట్టు ఆర్డర్స్ ఎందుకు వేశావు అని. నాకు నచ్చినట్టు కాదు సార్, వాళ్ళకి నచ్చినట్టు. వాళ్ళు తినేవి చేయమని చెప్పా. వాళ్ళ నాలుకకి నచ్చింది పెడితే వాళ్ళ ఒంటికి కావాల్సింది ఎప్పుడు తింటారు? సార్, ఒక విషయం చెప్తా, తప్పుగా అనుకోకండి. పిల్లల మీద ప్రేమ ఉండడం కరెక్టే గాని ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రేమ ఉండడం కరెక్ట్ కాదు సార్. ఈ ఇంట్లో మాత్రం త్వరలోనే పెళ్లి జరుగుతుందయ్యా. మీ అబ్బాయి జాతకరీత్యా ఇప్పుడు పెళ్లి గడియలున్నాయి. మీరు కూడా ఈ ఫ్యామిలీ కాదు కదండి. ఇంకా నేను వచ్చాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. ఎక్కడో కొడైకెనాల్లో ఉండే అరుంధతికి ఇక్కడ FM లో పనిచేసే ఈ అమ్మాయి పరిచయం అవ్వడం ఏంటి? అక్క వాళ్ళు అక్క చెల్లెళ్ళని వరసలు కలుపుకొని నేను ఆరుని చంపేద్దామని అనుకున్నప్పుడే ఆ అమ్మాయి కొడైకెనాల్కి రావడం ఏంటి? ఇంత పెద్ద సిటీలో
కలిసిన మనిషిని మళ్ళీ కలిసే ఛాన్సే చాలా తక్కువ. అలాంటిది అమర్ని ఈ అమ్మాయి మళ్ళీ మళ్ళీ కలవడం ఏంటి? కరెక్ట్ గా 6 దశదిన కర్మకి ఈ అమ్మాయి మళ్ళీ అమర్ లైఫ్ లోకి రావడం ఏంటి? ఇంటికి రాగానే ముసలోళ్ళకు నచ్చేసింది. అమర్ని మాటలతో గెలిచి ఈ ఇంట్లోనే సెటిల్ అయింది. సరే, నీకు 3 days టైం ఇస్తున్నా. ఆ పంతులు గారు చెప్పినట్టు ఆ పెళ్లి గడియలు దీంతోనేనా? నో, అలా జరగడానికి వీల్లేదు. అమర్ నావాడు, నా సొంతం. అమర్ తలరాతలోనో అమర్ బ్రతుకులోనో నేనే ఉండాలి. కాదని ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోను. అమర్ కోసం తన చిటికిన వేలు పట్టుకుని నడవడం కోసం, అమర్ ప్రేమ కోసం ప్రాణ స్నేహితురాల్నే చంపిందాన్ని ఈ అమ్మాయి ఒక లెక్క కాదు. నేను అమర్ ఒకటి కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆఖరికి ఆ దేవుడు కూడా. మనోహరి, అమర్ అదే మాట అనకు. నేను చెప్పే ఇంకొకటి, నీకెప్పుడు మనీ అవసరమైనా వేరే ఏ హెల్ప్ అయినా నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. అది చెప్పడానికే వచ్చాను. అమర్ అమర్ ఏంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు? మా ఆయన నీకు కరెక్టే. నీలాంటి వాళ్ళు తపస్సు చేసినా కూడా ఆయన కాలి గోటిని కూడా తాకలేరు. నువ్వు వెళ్ళిపోతే గాని నా పిల్లలు సేఫ్ గా ఉండలేరు. ప్లీజ్ మను, మంచిగా మారిపోవే. ఇలా ఉండకు, ఇలా ఉండకు. ఈ కోపంతో, ఈ ద్వేషంతో ఏం చేస్తావు చెప్పు? నువ్వు మారిపో, మంచిగా మారిపో. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇలాంటి పని చేసింది? ఏమైంది నీలా? మనోహరి ఆంటీ సడన్ గా అలా అయిపోయారు. నైట్ ఫుడ్ లో ఏమైనా తేడా జరిగిందా? అమ్మో అంజలి పాప, నాకేం తెలీదు. నాకేం సంబంధం లేదు. అమ్మగారు ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. దీన్ని తీసుకొచ్చి నా ఖాతాలో వేయకండి. అసలు విషయం తీసుకోవాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏమొచ్చిందే? ఏమో అమ్మగారు, నేను కూడా ఇందాకే చూసా. సరే, ఎవరైనా ఏమైనా అంటే
బాధపడి అలా చేసుకుందా అనుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు, ఏ గొడవ జరగలేదు. మరి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఏమొచ్చింది? మనసులో ఏం బాధ పెట్టుకుందో అయ్యగారు. ఏంటో ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళ మనసులో ఏముంటుందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు. ఏమండి, నాకెందుకో కంగారుగా ఉందండి. మనం కూడా హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకే, మన వాడు వెళ్ళాడు కదా, ఏదైనా అవసరం అయితే చెప్తాడులే. పద లోపలికి వెళ్దాం. అంజలి, అలా మాట్లాడకూడదమ్మా. మిస్ అమ్మా, నువ్వు ఆగమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పు నీలా. ఏం చెప్పాలమ్మా, మీ మాటలు వింటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. సరే అయితే, ఇవాళ స్కూల్ లేనట్టే కదా. పాప అంజలి, మనోహరి గారికి ఏం కాదు, మీరు స్కూల్కి వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో మిస్ అమ్మా, ఒకవేళ మనోహరి ఆంటీకి ఏమైనా అయితే మళ్ళీ స్కూల్ నుంచి మధ్యలో తీసుకొచ్చేస్తారు. అప్పుడు కదా ఇబ్బంది పడాలి. సందు దొరికితే చాలు స్కూల్ ఎగ్గొట్టడానికి ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఒసే పుట్టిదానా, ఇప్పుడెందుకే స్కూల్ డుమ్మా కొట్టించాలని చూస్తున్నావు? అవును, డాడీకి మనం స్కూల్కి వెళ్ళలేదని తెలిస్తే తోలు తీస్తారు. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు వాడండి అని చెప్తాను. ఏంటి బుర్రా, లేకుంటే ఏంటి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేస్తా అంటారేంటి? స్కూల్ ఎగ్గొట్టడం గోల్డెన్ ఛాన్సా? ఇప్పుడు మనము స్కూల్ కి వెళ్ళము అని చెప్తాం. డాడీ రిటర్న్ వచ్చాక ఆ మిస్ అమ్మ బుక్ అవుతుంది. నేను చూసుకుంటాను కదా, మీరు సైలెంట్ గా ఉండండి. పదండి పదండి. అది సంగతి. మనోహరి ఆంటీకి బాగుందని తెలిసేదాకా మేము ఎక్కడికి వెళ్ళాము. అసలు మనోహరి ఆంటీ అంటే ఎవరనుకున్నారు? ఎవరమ్మా? మా అమ్మ ఫ్రెండ్. మీరేం చూస్తున్నారు? పదండి. ఆ పెద్దోళ్ళేమో పట్టనట్టు వెళ్లారు, ఈ పిల్లలేమో కామెడీ చేస్తున్నారు. అమరేంద్రయ్య గారికి అసలు విషయం తెలియకుండా చూడు స్వామి. చెప్పిందంతా గుర్తుంది కదా. నేను ఈ విషయం తాగుతాను, కాసేపట్లో నురగొస్తుంది. అప్పుడు నువ్వు గట్టిగా అందరినీ పిలిచి భయపెట్టు. అమ్మగారు, నాకు చాలా భయంగా ఉందమ్మా. భయపడాల్సినంత పనేం లేదే. నువ్వు చెయ్యాల్సిందల్లా నేను ఈ విషయం తాగిన వెంటనే రచ్చ చేయడం, వీలైనంత త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేలా చూసుకోవడం. ఎందుకమ్మా ఇంత పని చేస్తున్నారు? కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. వేరే ఏదైనా ఆలోచించండమ్మా. లేదే, చాలా ఆలోచించా. ఏం చేసినా ఆ ఇంపాక్ట్ కొన్ని రోజులే ఉంటుంది. ఇలా చేస్తే బ్రతికున్నన్ని రోజులు గుర్తుంటుంది. సరే అమ్మగారు, కానీ మీకేం కాదు కదా? లేదే, నా జాగ్రత్తలన్నీ నేను తీసుకున్నా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అరే, తిప్పి తిప్పి మళ్ళీ అంగుళికం అంటావేంట్రా? ఎందుకురా అంగుళికం? బక్క రక్షక భటుడా, ఈ బండ రక్షక భటుడికి ఏమైనది? రేయ్, నువ్వు ఆ పిచ్చి భాష ఆపవా? మానేదను. రేయ్, ఆ ఇంటి గోడ ఎందుకు దూకుదాం అనుకున్నావురా? లెఫ్టినెంట్ తో నీకేం పనిరా? ఆ మానవునితో నాకేమి పని ఉన్నది? బక్క రక్షక భట, నువ్వు వినుము. ఆ ఇంట ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మతోనే నాకు పని ఉన్నది. రేయ్, నువ్వేమైనా భూత వైద్యుడు వేరా? కాదు. రేయ్, నిజం చెప్పు, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఆ లెఫ్టినెంట్ ఇంట్లోకి వెళ్దాం అనుకున్నావు? అసలు నువ్వు ఏ గ్రూప్కి చెందిన వాడివి? అల్ఖైదానా? ISI వాడివా? చెప్పు.
నేను చిత్ర విచిత్ర గుప్తుండని నేను యమపురం నుంచి వచ్చితినని ఆ ఇంట మాకు ఏమీ వద్దని మాకు కావలసినది నా అంగుళీకము మాత్రమేనని అది పొందినచో మా యమలోకంలోకి పోయేదనని ఈ బక్క రక్షక భటుడికి ఇచ్చడికి వచ్చినప్పటి నుండి చెప్పుచుంటిని. మీకును అదే చెప్పుచుంటిని. మీరిరువురు గ్రహింపక మాతో వాదించుచుంటిని. ఇప్పుడు ఆత్మ దగ్గర ఉన్న ఉంగరం నేను నీకు ఇప్పించాలా? అప్పుడు దాన్ని తీసుకుని నువ్వు యమలోకానికి వెళ్ళిపోతావా? లెస్స పలికితివి. బండ రక్షక బట నా అంగుళీకము. రేయ్ ఈడెక్కడ దొరికాడురా? ఇలా ఉన్నాడేంట్రా? నేను ఆత్మతో ఎలా ఉంగరం ఇప్పిస్తారా? రేయ్ వీడిని అర్జెంట్ గా బయటికి పంపించేయి. సార్ వీడు దొంగ సార్, అట్టట్టు వదిలేస్తాం. వదిలేక ఇంటికి తీసుకెళ్ళి ఆడుకుంటావా? పంపించేయరా సామే. పో సామే. ఆటులనే బక్క రక్షక భటుడా, ఈ బండ రక్షక భటుడిని మంచి వైద్యునికి చూపించు. అలాగే. రే గిరి అన్నాపరా. ఏమి